다시 마음 다잡아준 우리 멤버들에게 너무 고맙고 저희 항상 사랑해주시는 멤버들에게 너무 감사하다고 사랑해주는 아미들에게 너무 감사하다고 얘기하고 싶습니다. 감사합니다. అసలు బీటీఎస్ లో ఒక్కొక్కరి బ్యాక్ స్టోరీ హార్ట్ టచింగ్ గా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పటి వరకు మనం బీటీఎస్ లో 7 వీడియోస్ చేసాం. అందులో 6 వీడియోస్ వచ్చేసరికి ఇండివిజువల్ వీడియోస్ అనమాట. అంటే ఒక్కొక్కరి కోసం చేసాం. 7వ వీడియో వచ్చేసరికి మొత్తం అందరి కోసం కలిపి చేసాం. ఈ రోజు వచ్చేసరికి లాస్ట్ వీడియో. కొంచెం సాడ్ గానే ఉంది, ఎందుకని అంటే బీటీఎస్ వీడియోస్ ఈ రోజుతో అయిపోతున్నాయి. కానీ మీరు చూపించిన లవ్ అయితే మాత్రం అన్కండిషనల్ అనమాట. నేను ఫస్ట్ రోజు పెట్టిన బీటీఎస్ ఫస్ట్ వీడియో దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి దాని దగ్గర కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే లాస్ట్ వ్యక్తి అండ్ ఆల్సో చాలా ముఖ్యమైన వ్యక్తి వచ్చరికి కిమ్ సియోక్ జిన్. ఫస్ట్ ఓపెన్ చేయగానే చెప్పాలని అంటే జిన్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, సో ఆయన సామ్సంగ్ కంపెనీకి సీఈఓ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. దాన్ని అయితే ఇప్పుడు నేను క్లారిఫై చేయదలుచుకున్నాను. సామ్సంగ్ కంపెనీకి ఏం సీఈఓ కాదు ఆయన. సామ్సంగ్ కంపెనీకి స్పేర్ పార్ట్స్ వెళ్తాయి కదా, మొబైల్ కి యూజ్ చేసే స్పేర్ పార్ట్స్ తయారు చేస్తారు కదా, సో ఆ స్పేర్ పార్ట్స్ తయారు చేసి ఒక మిడ్ రేంజ్ కంపెనీకి సీఈఓ అనమాట వాళ్ళ నాన్నగారు. తర్వాత రోజు కాన్సెప్ట్ అనగా ఈ రోజు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత కాన్సెప్ట్ పర్ఫార్మ్ చేస్తే నీ గొంతు చాలా దరిద్రంగా ఉంది, అస్సలు బాగాలేదన్న దగ్గర నుంచి ఈ రోజు నీ గొంతే బాగుంది, ఇంకెవరి గొంతు బాగాలేదన్నారు దాకా ఎగిరెదిగాడు అనమాట. తను ఎవరికి రానట్టుగా తనకుంటూ ఒక డిసీజ్ వస్తే దాన్ని కూడా తను ఓవర్కమ్ చేసి అయితే పర్ఫార్మ్ చేశాడు అనమాట. ఇన్ఫాక్ట్ ఆ డిసీజ్ వస్తున్నప్పుడు అయితే తన చేతులు 10 వేలు ఉంటాయి కదా, అవన్నీ వంకరలు తిరిగి పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో అంత పెయిన్ఫుల్ గా ఉన్నా సరే తను పర్ఫార్మ్ చేసి చూపించాడు. ఒక కాన్సెప్ట్ లో అయితే తన చెవి పోయే సిచ్యువేషన్ వచ్చింది, అయినా సరే కాన్సెప్ట్ పాడవకూడదు అనేసి ఒక ప్రొఫెషనలిజం అయితే చూపించాడు అనమాట. ప్రొఫెషనల్ వేలో ఆ కాన్సెప్ట్ పాడవకుండా ఫినిష్ చేసి చూపించాడు. ఆ తరువాత అయితే చెవి ఎలా అయిందో మీరే వీడియోలో చూడండి. ప్రతి ఒక్కరు కూడా నువ్వు అతని కొడుకువా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఐడెంటిటీతో పిలుస్తూ ఉంటే తనకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకోవడం కోసం అడుగులు వేశాడు అనమాట. అలానే వెళ్ళాడు. ఇప్పుడు వచ్చేసరికి తన వాళ్ళ నాన్నగారిని ఒకే జిన్ వాళ్ళ నాన్నగారు అని చెప్పేసి పిలుస్తున్నారు అనమాట. ఇన్ఫాక్ట్ నేను బీటీఎస్ లో వచ్చేసరికి స్టార్టింగ్ లేజీ డాన్సర్ అనే వాళ్ళు ఇంకా చాలా పదాలు యూజ్ చేసి క్రిటిసైజ్ చేసేవాళ్ళు అనమాట. సో అలాంటి క్రిటిసిజం ని తట్టుకొని ఈ రోజు వచ్చేసరికి ఒక పిల్లర్ లా నిలబడ్డాడు. మీరు తమ్నైల్ చూసారు కదా, బీటీఎస్ ఓవర్లుక్ స్టార్ అని చెప్పేసి. సో అలానే చూసారు అనమాట. బీటీఎస్ లో స్టార్టింగ్ మొత్తం కూడా చాలా దారుణంగా చూసారు. ఎందుకురా తీసుకున్నారు వీడిని, ఓవర్లుక్ లా తీసేసుకున్నారు అన్న రేంజ్ లో చూసారు. సో ఇప్పుడు అలాంటి ఒక ఓవర్లుక్ స్టార్ ఇప్పుడు వచ్చేసరికి సూపర్ స్టార్ అయ్యాడు అనమాట. సూపర్ స్టార్, సూపర్ ఐడల్ కూడా అయ్యాడు బీటీఎస్ మొత్తానికి కూడా, అండ్ ఆల్సో కొరియన్ మొత్తానికి కూడా. సో ఇవన్నీ కూడా ఇందులో మాట్లాడదాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అనమాట. నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసరికి జిమిన్ కోసం. ఆ జిమిన్ వీడియో కింద చాలా మంది కామెంట్ పెట్టారు ఏంటనేసి అంటే నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు బ్రో, ఇంకా కావాలి జిమిన్ కోసం, ఇంకా తెలుసుకోవాలని ఉందని చెప్పేసి పెట్టారు అనమాట. నేను ఆ వీడియోని అంత షార్ట్ చేసి పెట్టడానికి రీజన్ ఏంటనేసి అంటే దాని ముందు పెట్టిన జంకుక్ వీడియో వచ్చేసరికి వెళ్ళలేదు అనమాట. సో ఎక్కువ లెంత్ అయిపోవడం వల్ల చూడట్లేదేమో అని చెప్పేసి చిన్న లెంత్ చేసి పెట్టాను దాన్ని. సో దాని కింద చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట. జిమిన్ వీడియో ఎలాగైనా సరే ఇంకా కావాలి బ్రో, ఇంకొక వీడియో అయినా అప్లోడ్ చేయండి అని చెప్పేసి వచ్చాయి. సో దాని వల్ల ఇంకా నేను ఇంకో వీడియో చేద్దాం జిమిన్ మీద అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయినా ఇస్తాను, లేకపోతే నా ప్రొఫైల్ లో రీసెంట్ గానే ఉంటుంది ఇది జిమిన్ కదా అని చెప్పేసి తమ్నైల్ ఉంటుంది అనమాట. సో అది వెళ్ళి విజిట్ చేసి చూడండి. అండ్ ఆల్సో జంకుక్ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందులో చెప్పాను. అది అసలు వెళ్ళలేదు, రీచ్ ఎందుకు వెళ్ళలేదు నాకు అర్థం కాలేదు. మీరు బీటీఎస్ ఫ్యాన్స్ కదా, చూడండి ఒకసారి. సో అదనమాట, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. జిన్ తన ఫ్యామిలీ కోసం మాట్లాడాలని అంటే కేవలం నలుగురే ఉంటారనమాట. తన ఫ్యామిలీ వచ్చరికి చిన్నప్పటి నుంచి కూడా చాలా వెల్తీ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పడానికి ఏం లేదనమాట. అయితే అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక కుర్రాడు తన తండ్రిని ఓకే నువ్వు తన అబ్బాయివా అని చెప్పేసి తన ఫాదర్ ఐడెంటిటీతో పిలిచేవారు అనమాట. అయితే ఇలా తన ఫాదర్ ఐడెంటిటీతో పిలవడం వల్ల తనకు నచ్చేది కాదనమాట. తనకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకుందని చెప్పేసి తను ఫిక్స్ అయ్యాడు. సో అలా ఫిక్స్ అయిన జిన్ కి డిఫరెంట్ వేస్ అయితే కనిపించినాయి అనమాట. ఏంటంటే ఇప్పుడు ఎలా అయినా సరే తన ఫాదర్ ఐడెంటిటీ కాకుండా తనకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. సో దానికంటూ డిఫరెంట్ వేస్ నుంచి వెళ్దాం అనుకున్నాడు. కుక్ అవుదాం అనుకున్నాడు, యాక్టింగ్ చేద్దాం అనుకున్నాడు, అండ్ ఆల్సో చాలా చేద్దాం అనుకున్నాడు అనమాట. అయితే చాలా మంది స్మార్ట్ గా ఉన్నావు కదా, యాక్టింగ్ చేయొచ్చు కదా, యాక్టింగ్ సైడ్ ఏమైనా ట్రై చేయొచ్చు కదా అని చెప్తే ఇంట్లో చెప్పాడు అనమాట. నాకు ఇలా యాక్టింగ్ చేయాలనిపిస్తుంది అని చెప్పేసి చెప్తే ఇంట్లో ఆబ్వియస్ గా ఏమైనా ఒప్పుకోలేదు, ఎవరింట్లో కూడా ఒప్పుకోలేదు. అయితే ఇంకా మ్యాటర్ ఎలా పెరిగి ఎలా అయినా సరే నేను యాక్టింగ్ నేర్చుకోవాలంటే సరే నువ్వు అంత తోపు అయితే యూనివర్సిటీలో సీట్ సంపాదించి చూపించి అప్పుడు మేము ఆలోచిస్తామని పేరెంట్స్ చెప్పారనమాట. అయితే కష్టపడి కంకోస్ యూనివర్సిటీలో వచ్చేసరికి థియేటర్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, పర్టికులర్ డిపార్ట్మెంట్ లో వచ్చేసరికి తనైతే సీట్ తెచ్చుకున్నాడు అనమాట. కాంకోస్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అయితే యూనివర్సిటీలో సీట్ సంపాదించుకున్న తర్వాత తన ప్యారల్ గా యాక్టింగ్ కూడా స్కిల్స్ అవన్నీ నేర్చుకుంటున్నాడు అనమాట. యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్తున్నాడు, డాన్స్ క్లాసెస్ కి వెళ్తున్నాడు. ఆ టైంలో ఒక ఆడిషన్ కి అయితే వెళ్ళాడు అనమాట. ఆడిషన్ లో సెలెక్ట్ కూడా అయ్యాడు. అది బిగ్ హిట్ అని మాత్రం అనుకోకండి, అది బిగ్ హిట్ కాదు, SM అనమాట. ఆడిషన్ పేరు, కంపెనీ పేరు SM కంపెనీ.
అయితే SM కంపెనీ ఏంట్రా అని మనం మాట్లాడుకున్నట్లయితే ద బిగ్గెస్ట్ ఆపోనెంట్ ఆఫ్ BTS కంపెనీ అనమాట. సో BTS కంపెనీ ఏదైతే ఉందో అలాంటి కంపెనీ SM కంపెనీ, ఆపోజిట్ రైవల్రీ ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, ఇప్పుడు గొడవలు ఉంటాయి అనమాట, రెండు కంపెనీలు కొట్టేసుకుంటూ ఉంటాయి. సో అలాంటి ఒక కంపెనీకి అయితే తను సెలెక్ట్ అయ్యాడు అనమాట ఫస్ట్ రౌండ్. అయితే ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిపోయాడు, రెండో రౌండ్ రానే వచ్చింది అనమాట. అప్పట్లో బిగ్ హిట్ అంటే చాలా తక్కువ కంపెనీ, ఇది వచ్చేసరికి చాలా పెద్ద కంపెనీ అనమాట. సో జిన్ ఏమనుకుంటాను అంటే ఇదేదో స్కామ్ జరిగింది, నా వల్ల అయ్యే పని కాదు ఇది, నేనేంటి సెలెక్ట్ అవడం ఏంటి, అంత పెద్ద కంపెనీ ఏంట్రా బాబు అని చెప్పేసి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసి తన లోపల తానే కుంగిపోయి ఇంకైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు, ఆ రౌండ్ కూడా అటెండ్ అవ్వలేదు అనమాట. అయితే అలా మిస్ చేసుకున్న జిమ్ కి వచ్చేసరికి BTS లో ఆపర్చునిటీ వచ్చింది. అది ఎలా వచ్చింది ఇప్పుడు మాట్లాడదాం. బట్ ఒకవేళ ఆ కంపెనీకి వెళ్ళుంటే మాత్రం తన లైఫ్ ఇంకొకలా ఉండేది అనమాట. EXO అనే ఒక గ్రూప్ ఉంటుంది, సేమ్ BTS ఎలా ఉంటుందో సో వాళ్ళు కూడా EXO అని చెప్పేసి ఒక గ్రూప్, అది SM కంపెనీ తరపు నుంచి అనమాట. సో అందులో మనం జిన్ ని చూసేవాళ్ళం. ఒకవేళ ఆ రోజు తను సెకండ్ రౌండ్ ఆఫ్ ఆడిషన్స్ కి వెళ్ళుంటే మనం ఈ రోజు EXO లో చూసేవాళ్ళం అనమాట, EXO లో. సరే ఇంకా తర్వాత వచ్చేసరికి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఆడిషన్ కి అయితే ఇంకా వెళ్ళలేదు అనమాట. ఆ మూమెంట్ లో ఏమైందిరా అని మనం మాట్లాడుకున్నట్లయితే ఒక పోస్టర్ చూసాడు అనమాట, BTS అని చెప్పేసి. సో అలా పోస్టర్ చూసిన తర్వాత ఒక అతనితో BTS ఒక అతను వచ్చరికి హ్యాండ్సమ్ గా ఉన్నావు, నేను ఎప్పుడు ఇంత హ్యాండ్సమ్ పర్సన్ ని చూడలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అతను ఎవరో కాదు, BTS లో ఒక ఎంప్లాయ్ అనమాట. అయితే ఆ ఎంప్లాయ్ రిఫరెన్స్ వల్ల తను BTS కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడు అనమాట. సెలెక్ట్ అయిన మరుక్షణం అనుకున్నది ఏంటి, BTS వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు, నేను ఎలా అయినా సరే ఇక్కడ ప్రూవ్ చేసుకొని చూపించుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. అయితే మొత్తం కూడా చాలా మంది అంటున్న మార్క్ ఏంటనేసి అంటే BTS అదొక తొక్కలో కంపెనీ, దానిలోకి ఎందుకురా బాబు వెళ్తున్నాం అనేసి జిన్ అయితే చాలా మంది అన్నారు. అది చాలా దరిద్రంగా వినిపించింది అనమాట జిన్కి. అంటే ఎలా ఆ కంపెనీకి నువ్వు వెళ్ళడం ఏంటి, అదేంటి ఆ కంపెనీ, నువ్వు మీ నాన్నగారు రేంజ్ ఏంటి, నువ్వేంటి ఆ కంపెనీకి వెళ్ళడం ఏంటి, ఈ రేంజ్ లో అయితే మాట్లాడారు అందరూ చాలా మంది వరకు. సర్లే ఏదైతే అది అయిందని చెప్పేసి కంపెనీలోకి అయితే వెళ్ళాడు అనమాట, బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ లోకి. అయితే ఇక్కడ మెయిన్ గా వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఒక విషయం చెప్తే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎందులోకైనా వెళ్లే ముందు రెండు రకాలు ఉంటారనమాట. ఒకటి మొత్తం అన్ని తెలుసుకొని వెళ్ళేవారు, రెండు వచ్చేసరికి వెళ్ళి తెలుసుకునే వాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకున్నా సరే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ మీద నాలెడ్జ్ ఉండి అప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం వచ్చి అన్ని మెల్లమెల్లగా నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇక్కడ జిన్ వచ్చేసరికి రెండో టైప్ అనమాట. అందులోకి అతనికి ముందు అసలు పెద్దగా నాలెడ్జ్ ఏం లేదు, క్లాసులకి వెళ్తున్నాడు, యాక్టింగ్ క్లాసులకి, డాన్స్ క్లాసులకి వెళ్తున్నాడు, అంతేగాని ముందేమి అంత ఎక్స్పీరియన్సెస్ లేవు. అండ్ ఆల్సో ముందు పర్ఫామ్ చేసిన సంఘటనలు ఏం లేవు. తన దగ్గర ఉన్నదంతా ఏంటనేసి అంటే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మీకు ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే BTS లోకి వెళ్ళక ముందే చాలా మంది అంత ఫారినర్ లో ఉన్నావు, బాగున్నావు అని చెప్పేసి సెల్ఫీలు అయితే తీసుకున్నారు, ఫొటోస్ తీసుకుంటారు కదా జనరల్ గా, అలా తీసుకున్నారు అనమాట. అయితే BTS లోకి వెళ్ళాడు, చాలా మంది వచ్చేసరికి లేజీ డాన్సర్ నువ్వు అని చెప్పేసి ముద్ర వేస్తారు అనమాట. స్టార్టింగ్ అలాంటి ఒక గ్రూప్ లోకి వెళ్ళిన తర్వాత డాన్స్ అని చెప్పేసి ప్రోత్సహించడం మానేసి ఒక ముద్ర, నువ్వు ఒక లేజీ డాన్సర్, ఉన్నోళ్ళు ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోతున్నావు, నువ్వు ఒక వేస్ట్ గడివి, ఒక డమ్మీ పీస్, ఒక సైడ్ క్యారెక్టర్ అని చెప్పేసి ముద్ర అయితే వేస్తారు. సో ముద్ర వేసేసారు ఓకే, బట్ జిమిన్కి వచ్చేసరికి ఆ ముద్ర నచ్చలేదు అనమాట. దాన్ని ఎలా అయినా సరే తిప్పాలి, తను ఎలా అయినా మార్చాలని చెప్పేసి తనంతట తాను కష్టపడడం మొదలు పెట్టాడు. ఇంకా మీరు ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటనేసి అంటే వాళ్ళందరూ కూడా ముందు ఆల్రెడీ ట్రైన్డ్ అనమాట, ఒక 4 years నుంచి ట్రైన్ లో ఉన్నారనమాట. అంటే BTS వాళ్ళు కాదు, జస్ట్ ఆ బిగ్ హిట్ కంపెనీ వాళ్ళు, అందులో ఉన్న పార్టిసిపెంట్స్ మొత్తం కూడా. అయితే జిన్ వచ్చేసరికి అప్పుడే వెళ్ళాడు కదా, ఇంక తనకి ఏం తెలియదు, జస్ట్ యాక్టింగ్ డాన్స్ లైట్ గా తెలుసు అని అంతే, అసలు మిగతా ఏమి తెలియదు. మిగతా వాళ్ళందరూ కూడా ట్రైన్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేయాలని అంటే ఇక్కడ ఈయన ఎంతలా కష్టపడాలో మీరు ఆలోచించుకోండి. అయితే వాళ్ళకి 8 hours ప్రాక్టీస్ చేశారనుకోండి కంటిన్యూస్ గా, 10 hours చేయాల్సి వచ్చేది అనమాట. సో అలాంటి ప్రాక్టీస్ సెషన్స్ అయితే జరిగినాయి. సో ఇలాంటి ఒక ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతున్నప్పుడు BTS ఫస్ట్ సాంగ్, ఫస్ట్ ఆల్బమ్ 2013 లో లాంచ్ చేసే టైం అయితే వచ్చిందనమాట. సో ఫస్ట్ లాంచ్ వచ్చినప్పుడే తన ప్యాంట్ అయితే ప్రాబ్లం అయ్యి జారిపోవడం సంథింగ్ అయింది. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చేసరికి తను చాలా ఏడ్ చేశాడు అనమాట. తన ముందే చాలా షై, చాలా ఇంట్రోవర్ట్, ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ పర్సన్. మీరు ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే ఒకసారి మీకు BTS వాళ్ళు అందరూ కలిపి వాళ్ళ మేనేజర్స్ అందరితో కూడా నడుస్తూ వెళ్తూ ఉంటే చాలా మంది జిన్ను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, చాలా బాగున్నావు అదే కామెంట్లు ఇస్తున్నారు అనమాట అక్కడ అమ్మాయిలు. సో అలా కామెంట్లు ఇస్తున్నప్పుడు తన మేనేజర్ షోల్డర్ దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు అనమాట. సో అంత షై పర్సన్ తను. సో అలాంటి ఒక షై పర్సన్ కి కింద ప్యాంట్ అలా జారిపోయేసరికి ఇంకా తట్టుకోలేపాడు అనమాట. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అదంతా వచ్చేసి ఏడ్చేసాడు అక్కడే. సో మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పారనమాట, ఏం కాదు జస్ట్ అది యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పేసి ఒక వెన్నెముకలా నిలబడ్డారు. అదే ఇప్పటికీ నాకు చాలా నచ్చేది ఏంటంటే వాళ్ళ ఉండే కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది అనమాట. సరే ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత జిన్ను వచ్చేసరికి అప్పటికి కూడా ఒక సైడ్ క్యారెక్టర్ లాగే చూసేవారు అనమాట. సైడ్ క్యారెక్టర్ అని చెప్పేసి అలానే ఉంచేవాళ్ళు. ఎందుకని అంటే తన వోకల్స్ కూడా ప్రాపర్ గా ఉండేవి కాదు, తనకు తెలిసిందంతా యాక్టింగ్ మాత్రమే, డాన్స్ రాదు. అండ్ ఆల్సో వోకల్స్ కూడా ప్రాపర్ గా ఉండేవి కాదు, ర్యాప్ రాదు, ఏమీ రాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే ఆర్ఎంకి కూడా స్టార్టింగ్ లో ఏం రావు అనమాట. సో వీళ్ళిద్దరిని కూడా 2 wing
వింగ్స్ ఆఫ్ BTS అని పిలిచేవారు అనమాట. సో 2 వింగ్స్ ఆఫ్ BTS అంటే ఏంటంటే అసలు ఏమీ రాని వాళ్ళు అనమాట వీళ్ళిద్దరు. సో ఆర్ఎంకి అట్లీస్ట్ ర్యాప్ అయినా వచ్చు, బట్ ఈ జిన్కి వచ్చేసరికి అసలు ఏమీ రాదనమాట. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏమీ రాదు అని అనుకుని అక్కడ ఉండిపోయి ఉంటే తను ఎప్పుడో BTS నుంచి తీసేవారు అనమాట. ఎవరో BTS లో పెట్టడానికి దొరకరని చెప్పండి, ఎవరైనా ఒకరైనా దొరకరు ఆడిషన్స్ చేస్తే. సో అయినా సరే తను ఉంచారనేసి అంటే తన మీద ఉన్న నమ్మకం, తను ఎంత కష్టపడ్డాడో తనకే తెలుసు. ఇన్ఫాక్ట్ నేను మీకు చెప్పినా సరే అది తెలియదు అనమాట. తను మిగతా వాళ్ళ ఎనర్జీని బీట్ చేయాలని అంటే ఎంతలాగా తన హార్డ్ వర్క్ చేయాలో, ఎంతలాగా తనకు తన సాన పెట్టుకోవాలో మీరే ఆలోచించుకోండి. అయితే ఇలాంటి ఇనిషియల్ స్టేజెస్ లోనే తను పడిన హార్డ్ వర్క్ కి, తను పడిన కష్టానికి అయితే ప్రతిఫలం దొరికింది. ఏంటో తెలుసా? స్వాన్ నెక్ డిఫార్మిటీ. ఇది 100ల్లో 1000ల్లో 1,00,000లో అయితే ఒకటికి వస్తుంది అనమాట. జిన్కి వచ్చింది. అయితే ఇది ఏదైనా వరమానస్ అంటే అస్సలు కాదు, చాలా దారుణం అనమాట. ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, సో ఫింగర్స్ వచ్చేసరికి ఇలా కరువుడుగా వంగిపోతూ ఉంటాయి అనమాట. అయితే దానిలో ఏముంది బ్రో, ఫింగర్స్ వంగిపోవడమే కదా, నా ఫింగర్ కూడా ఒకటి వంగిపోయి ఉందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ తనకి 10 ఫింగర్స్ కూడా వంగిపోయి ఉంటాయి. ఇక్కడ వంగిపోవడం బెండ్ అవడం ఇది మ్యాటర్ కాదనమాట. ఆ ప్రాసెస్ జరిగినప్పుడు, ఆ వంగినప్పుడు చాలా పెయిన్ వస్తుంది, విపరీతమైన పెయిన్ వస్తుంది, కళ్ళల్లోని వాటర్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో పర్ఫార్మెన్స్ చేయాలి. మీరు ఆలోచించి చూడండి, పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అవి ఎలా బెండ్ అయిపోయి ఉంటాయి. సో బెండ్ అయిపోయి ఉన్నప్పుడు చూడడానికి చాలా దరిద్రంగా కనిపిస్తుంది, అండ్ ఆల్సో తనకి అనుభవించే వరకు తెలుస్తుంది అనమాట ఆ పెయిన్. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉండేవాడు అనమాట జిన్. చెప్పారు కదా, ఈ డిసీజ్ వచ్చేసరికి ఎందుకు వచ్చిందని మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కువ ప్రాక్టీస్ చేసేయడం, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవడం, ఎక్కువ స్ట్రెంత్ అది అయిపోవడం, ఎక్కువ వీక్ అయిపోవడం, సో వీటి వల్ల వచ్చింది అనమాట ఆ డిసీజ్ అయితే. సో ఇవన్నీ వచ్చినప్పుడు బేసిక్గా పీపుల్ ఎలా ఆలోచిస్తారు, ఓకే నేను ఇంత చేస్తున్నాను, ఇవన్నీ నాకు ఉన్నా సరే, ఎంత పెద్ద డిసీజ్ ఉన్నా సరే నేనైతే పర్ఫామ్ చేస్తున్నాను, నేనైతే కష్టపడుతున్నాను అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అయితే ఇక్కడ జిన్ ఏం చేశాడు, ఇన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి కదా, ఇన్ని బర్నింగ్ ఇన్సిడెంట్స్ అయ్యాయి కదా, ఇంతమంది బ్యాక్ పుల్ చేశారు కదా, సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి నేను ఇంకా పదును పెట్టుకొని ఇంకా బెటర్మెంట్ అవ్వాలి, ఇంకా బెటర్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాడు. అదే మీరు ఆలోచించి చూడండి, BTS వచ్చేసరికి స్టార్టింగ్ ఒక చిన్న ఆర్గనైజేషన్ అనమాట, చిన్న కంపెనీ అనమాట. అందులో ప్రాపర్ సింగర్స్ ఉండరు, ప్రాపర్ గా డాన్సర్స్ చేసే వాళ్ళు ఉండరు, అండ్ సో వాళ్ళకి కావాల్సినవి మెయిన్ ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు. సో అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు అవసరమైనప్పుడు తను జిన్ లాంటి ఒక అబ్బాయిని తీసుకున్నారనమాట. సో జిన్ లాంటి ఒక అబ్బాయిని తీసుకున్నప్పుడు జిన్ ఏమనుకున్నాడు, సో తనకి ఒక వాల్యూ ఇచ్చారు, తనకు ఒక ఐడెంటిటీని ఇచ్చారు BTS వాళ్ళు. తనకి ఎలాగైనా సరే ప్రూవ్ చేసుకోవాలి, BTS వాళ్ళకి ఎలాగైనా సరే విశ్వాసంగా ఉండాలని చెప్పేసి తను అనుకున్నాడు. ఇక్కడ డిఫరెన్స్ BTS వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదైతే జిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అనమాట. ఈ రెండు కూడా చాలా పర్స్పెక్టివ్, చాలా ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్స్ అనమాట. అయితే జిన్కి వచ్చేసరికి 2016 ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. 2016లో తనకు కొట్టిన రికార్డ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అందులో 2016 ఎందుకు అంత స్పెషల్ అంటున్నానో ఇప్పుడు మాట్లాడదాం. ఫైర్ అనే ఒక సాంగ్ వచ్చింది అనమాట. దానిలో వచ్చేసరికి తన ఇంట్రోవర్ట్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్ గా మారిన మూమెంట్ అది, ఎక్స్ట్రోవర్ట్ గా మారిన సిచ్యువేషన్ అది. తనలో ఉన్న ఫైర్ నా ఫైర్ సాంగ్ ద్వారా బయటకు తీసిన సిచ్యువేషన్ అది. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, చాలా నీట్ గా చాలా కామ్ గా చేశాడు అనమాట. అండ్ ఆల్సో ఒక ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు అనమాట. అప్పటి వరకు ఇంట్రోవర్ట్ గా ఉన్న ఒక జిన్ ఇప్పుడు కొత్త జిన్ గా మారాడు. అండ్ 2016లో ఒక కాన్సెప్ట్ అయిందనమాట. ఆ కాన్సెప్ట్ లో వచ్చేసరికి తన వృత్తికి తను ఎంత ధర్మంగా ఉంటాడో, ఎంత నిజాయితీగా ఉంటాడో చూపించాడు, తన ప్రొఫెషనలిజం ని చూపించాడు అనమాట. ఎలా మనం మాట్లాడుకున్నట్లయితే ఆ కాన్సెప్ట్ లో జరిగిన ఒక బ్లాస్ట్ కి తన చెవి బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది అనమాట. అంత దారుణమైన సిచ్యువేషన్ లో కూడా తను ఏ మాత్రం కూడా పాట నాపకుండా అలానే పాడాడు. అండ్ లాస్ట్ లో మనకు తెలుస్తుంది, మీరు ఇక్కడ కావాలంటే చూడొచ్చు, ఆ చెవి రెడ్ గా అయిపోయి ఉంటుంది. ఒకవేళ ఏమైనా తేడా జరుగుంటే ఆ బ్లాస్ట్ అయిన మరుక్షణమే ఎలక్ట్రిక్ కదా, అది పేలితే చెవే పోతుంది అనమాట. సో అయినా సరే తన ప్రొఫెషనలిజం కి ఎంత వాల్యూ ఇచ్చాడో మీరు అర్థం చేసుకోండి. తన కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రైటింగ్ అండ్ ఆల్సో కంపోజింగ్ కూడా స్టార్ట్ చేశాడు అనమాట. 20 సార్లు రిజెక్ట్ అయిన తర్వాత లాస్ట్ 21సారి అవేక్ అనే సాంగ్ తో 2016లోనే మళ్ళీ కొట్టాడు. అండ్ BTS వాళ్ళు 2016లో మిలాన్ మ్యూజిక్ అవార్డ్స్ లో గ్రాండ్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర నుంచి హ్యాపీస్ కాకుండా ఎక్కువ ఆనంద బాష్పాలు వచ్చినాయి అనమాట. చాలా టీయర్స్ ఎక్కువ వచ్చాయి. అందులో వచ్చేసరికి జిన్ మెయిన్ అనమాట. నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను వాళ్ళు ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్ గా ఉంటాను వాళ్ళకి ఎప్పుడు కూడా అని చెప్పేసి చాలా మంచి స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటనేసి అంటే 2018లో జరిగిన ఒక పర్ఫార్మెన్స్, ఒక పాట అనేది 2021లో ఒక బాబు దగ్గర డిసీజ్ పోవడానికి హెల్ప్ అయింది అనమాట. ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే మెక్సికోలో ఉండే ఒక బాబు పేరు ఆర్టూరిటో అనమాట. తనకి జనరల్గా ఒక డిసీజ్ ఉంది. ఏంటంటే పెద్ద సౌండ్స్ కానీ లేకపోతే అసలు సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏం విన్నా సరే పెద్దగా వినిపిస్తుంది, చెవులు పేలిపోయేలా వినిపిస్తుంది అనమాట. అయితే 2018లో జరిగిన ఒక కాన్సెప్ట్ వీడియోని ఆ బాబు అయితే యాక్సిడెంటల్ గా చూసాడు. ఎలా వచ్చిందో మరి తెలియదు కానీ జస్ట్ అలా వచ్చేసింది అనమాట. ఆ వచ్చేస్తున్నప్పుడు ఆ బాబు అయితే చాలా నవ్వుతూ ఉన్నాడు అనమాట, జస్ట్ ఆ ఒక్క వీడియో కోసం. సో అలా ఒక బాబు డిసీజ్ పోవడానికి BTS వాళ్ళు కారణమయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ తన సోలో ఆల్బమ్ ఏదైతే BTS నుంచి కాకుండా బయటకు వచ్చిన తర్వాత చేసిన సోలో ఆల్బమ్ వచ్చరికి రీసెంట్ గా 2024లోనే November 15th అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ ఆల్బమ్ పేరు వచ్చరికి హ్యాపీ అనే ఆల్బమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, అది కూడా వినండి వెళ్ళి.
అండ్ జిన్ మెయిన్ గా చూసుకున్నట్లయితే 90s రాక్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో ఆ రాక్ బ్యాండ్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చేసేవాడు అనమాట అన్ని పాటలు కూడా. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే ఫ్యాన్ సెంట్రిక్ ఈవెంట్స్ అనమాట. అంటే ఫ్యాన్ కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలో ఆ ఈవెంట్స్ మొత్తం కూడా జిన్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే సియోల్లో జరిగిన ఒక హగ్గథాన్ ఈవెంట్ లో వచ్చేసరికి 1000 మెంబర్స్ కి వెళ్ళి హగ్ ఇచ్చాడు అనమాట. అంటే ఫ్యాన్స్ అంటే నాకు ఇంత ఇష్టం అని చెప్పడానికి వెళ్ళి హగ్ ఇచ్చేయడం గట్టా చేశాడు అనమాట. అది చాలా డేరింగ్ వర్క్ అనమాట. అండ్ ఆల్సో రన్ జిన్ అలాంటి రియాలిటీ షోస్ కండక్ట్ చేస్తూ కూడా చాలా వరకు ఫ్యాన్స్ కి క్లోజ్ గా ఉండేలా చూసుకున్నాడు తనకు తాను. అండ్ హియర్ కమ్స్ ద బ్రేకింగ్ పార్ట్. ఇది జిన్ లోకి వస్తుంది అండ్ ఆల్సో బీటీఎస్ వాళ్ళ దానిలో కూడా వస్తుంది అనమాట. ఏంటంటే బీటీఎస్ మిలిటరీ. దీని మీద వచ్చేసరికి కొరియాలో చాలా కాంట్రవర్సీలు అయ్యాయి. అయితే ఏమైందంటే స్టార్టింగ్ లోనే 2020లోనే మేము వెళ్తాము, ఓకే జిన్ ఒప్పేసుకున్నాడు. అంటే ఒక బ్యాండ్ పెద్దగా తనైతే ఒప్పుకున్నాడు, ఓకే మేము వెళ్తాము, అది నా బాధ్యత అని చెప్పేసి ఒప్పుకున్నాడు. అండ్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు అనమాట, ఎవరికైనా సరే నేషన్ నుంచి కాల్ వస్తే వెళ్ళాలి అని చెప్పేసి. 당연한 의무라고 생각을 하고 있고 나라의 부름이 있으면 언제든지 응할 예정입니다. తర్వాత సౌత్ కొరియా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళని అడ్డం పెట్టుకొని బిజినెస్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే ఓకే బీటీఎస్ వాళ్ళు వెళ్తా ఉంటున్నారు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం, పబ్లిక్ ఏమంటారు అది ఇది అనేసి ప్రెస్ మీట్లు పెట్టడం, అది పెట్టడం, ఇది పెట్టడం, సో ఇవన్నీ చేసి వాళ్ళని అడ్డం పెట్టుకొని బిజినెస్ చేశారని చెప్పేసి చాలా మంది తిట్టారు. అయితే ఇది అప్పట్లో చాలా పెద్ద కాంట్రవర్సీలు అయ్యాయి. లాస్ట్ కి అయితే 2020లో వెళ్లాల్సిన వాళ్ళు చాలా అగ్రిమెంట్లు, సో చాలా కాంట్రవర్సీలు, సో ఇవన్నీ అవడం వల్ల 2022లో అయితే వెళ్ళారనమాట. సో ఈ మిలిటరీ కాంట్రవర్సీల కోసం ఈ బీటీఎస్ వాళ్ళు వెళ్ళాలా వద్దని చెప్పేసి చాలా గొడవలు జరిగినాయి. కావాలంటే ఒక వీడియో సెపరేట్ గా చేద్దాం. సో ఈ వీడియోకి అయితే అది ఎట్టకాలకు జిన్ తో పాటు మిగతా 6 కూడా వెళ్ళారనమాట. జిన్ వచ్చేసరికి 2022 నుంచి 2024 వరకు చేశారు. రీసెంట్ గానే తను బయటకు వచ్చాడు. సో అదనమాట జిన్ స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సో వీడియోని ఇక్కడ వరకు చూసారంటే గ్యారంటీ నచ్చే ఉంటుంది కదా, షేర్ చేయండి. మీ ఫ్రెండ్ బీటీఎస్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకనేసి అంటే ఇలా నేను ఉన్నాను చెప్తున్నాను అని చెప్పేసి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, సో అందుకనమాట. అండ్ ఆల్సో ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకనేసి అంటే ఇలా ఈ వీడియోని ఇక్కడ వరకు చూసాను అంటే బీటీఎస్ వాళ్ళ మీద నీకు ఇష్టం ఉందనేసి అర్థం. బీటీఎస్ వాళ్ళ మీద నీకు ఇష్టం ఉంది, వాళ్ళు నేషన్ కోసం ఏదైతే చేశారో నువ్వు కూడా అదే చేయాలన్నమాట. ఒకసారి నా పాస్ట్ వీడియో చూడ అంటే ఏం చేయాలో నీకు తెలుస్తుంది. సో అదనమాట వీడియో వెళ్లే ముందు వచ్చేసరికి చిన్న డౌట్ అనమాట. ఏంటనేసి అంటే జిమిన్ వీడియో వచ్చేసరికి చాలా మందికి చాలా తక్కువగా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపించింది అనమాట. అది నేను మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యాలో వద్దు అక్కడ పోల్ పెడతాను. ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి కమ్యూనిటీ ట్యాబ్ లో పోల్స్ అని ఉంటుంది, అయితే అక్కడ వెళ్ళి ఓట్ చేయండి. అండ్ ఆల్సో కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి అనమాట, చెయ్యాలా వద్దా అని చెప్పేసి. సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది అనమాట జిమిన్ వీడియో ఇంకొకసారి చెయ్యాలా వద్దా అని చెప్పేసి నాకు ఒక ఐడియా వస్తుంది. ఎక్కువ మంది చేయమంటే నేను ఆబ్వియస్ గా చేస్తాను. ఆల్సో ఇంకా వేరే ఎవరి కోసమైనా చేయాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. సో అదనమాట వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ subscribe. Thanks for watching. Signing off. And last one మర్చిపోయాను, I purple you all. Thanks for showing the love and support towards me. Thank you so much for that. జంగుక్ వీడియో చేసి పెట్టినా అది అసలు రీచ్ సరిగ్గా వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళి చూడండి. సో అదనమాట సైనింగ్ ఆఫ్.